నీతిగా నిజాయితీగా ఉండే కాలం కాదిది. అమ్మమ్మ కాలం, తాతయ్య కాలం కాదిది. ద్వాపరయుగమో ఏదో యుగం, ఆ యుగాలు కావివి. ఒక చెంపన కొడితే ఒకటి వాళ్ళు, రెండో చెంప మనం రెండు కొట్టాలి అంటున్నారు. అలా కాదండి. తెలియక తప్పు చేస్తే క్షమించవచ్చేమో, కానీ తెలిసి తప్పు చేస్తే క్షమించరు దేవుడు. అవునండి, తెలియక తప్పు చేస్తే క్షమిస్తాడు, తెలిసి కూడా తప్పు చేస్తే క్షమించడు. ఎదుటివాడు తప్పు చేస్తున్నాడు అని తెలిసి ఆ తప్పే మీరు చేస్తే అది కరెక్ట్ ఎట్లవుతుంది చెప్పండి? ఎదుటివాడు చెడ్డోడే, చెడ్డ పనులు చేస్తాడు. మీరు కూడా వాడు చేసినట్టుగా చేస్తే మిమ్మల్ని మంచి వాళ్ళని ఎలా అంటారు చెప్పండి? వాడు తెలియక ఒక చెంప కొట్టిండు, రెండో చెంప మీరు రెండు కొడితే మీరు మంచి వాళ్ళు ఎట్లయితారు చెప్పండి? ఎదుటి వాళ్ళు చెడ్డవాళ్ళైనా మీరు చెడ్డవాళ్ళు కాకూడదు, మీరు మంచివాళ్ళు కావాలి. అవునండి, మనుషులు మారుతున్నారు కానీ కాలం మారట్లేదు. మారేది మనుషులు, కాలం కాదు. మంచిగా ఉండండి, చల్లగా ఉండండి.